న్యూస్ అందుతోంది ఢిల్లీ నుంచి. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని నివాసం బయట కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ప్రధాని నివాసానికి భారీగా చేరుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ప్రధాని మోదీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది? ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధానంగా విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నివాసానికి మార్చిగా బయలుదేరారు. ప్రధాన కారణం సిజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధుల పైన నిన్న పెద్ద ఎత్తున దాడి జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సో ఆ నేపథ్యంలో ఈ రోజు ఉదయాన్నే ఆయన పరామర్శించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి దీనికి సంబంధించినటువంటి విషయంలో నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అభియోగం. ఆ నేపథ్యంలోనే తమ నిరసన తెలియజేసేందుకు ప్రధానమంత్రి నివాసం వైపు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కలిసి ర్యాలీగా బయలుదేరుతున్నారు. అయితే వెంకటేష్, ఇప్పటికీ ఆ ధర్నాలో ఎంతమంది పాల్గొన్నారు? ఎవరెవరు నేతలు ఉన్నారు? ఇంకా ఎవరెవరు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనే ఛాన్స్ ఉంది? కాంగ్రెస్ పార్టీ ఉదయం నుంచి రంగంలోకి దిగింది. నిన్న పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన ప్రదర్శనకు దూరంగా ఉంది. సో నిన్న భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున ప్రతినిధులు వచ్చారు. సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్కసారిగా ఈ అంశం పైన మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ రోజు ఉదయాన్నే రాహుల్ గాంధీ ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను పరామర్శించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సో ప్రధానంగా నీట్ లీక్ రైట్, ఢిల్లీలో తీవ్ర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రధాని నివాసం బయట కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం స్క్రీన్ పై. ప్రధాని నివాసానికి భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, ధర్మేంద్ర రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్ గా చేస్తున్నారు. ये हथकड़ी बनाई है इन्होंने। अरे भाई हथकड़ी बनाई है इन्होंने। वो खड़गे जी ने हाथ उठा रखा है। लगा लगा हाथ। नहीं चलेगी, नहीं चलेगी। अरे अमित शाह की गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। अरे जब को न्याय दो, न्याय दो, न्याय दो। अरे जब मोदी करते हैं पुलिस को आगे करता है। अरे जब मोदी करते हैं पुलिस को आगे करते हैं। अरे जब मोदी करते हैं पुलिस को आगे करते हैं। मैडम प्लीज आराम से। ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ లో బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పీఎం నివాసం ఎదుట ధర్నాకు దిగింది. కాంగ్రెస్ ధర్నా నేపథ్యంలో పీఎం నివాసం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ శ్రేణులను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, ఢిల్లీలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రధాని నివాసాన్ని ముట్టడించిన కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి? నిన్న కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడించింది. సో ఆ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వద్దకు వెళ్లారు. అక్కడ ఆయన ధర్నాకు దిగారు. ఆయనతో పాటు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ వీరందరూ కూడా ఉన్నారు. సో పార్లమెంట్ కూడా వాయిదా పడింది. సో ఆ నేపథ్యంలో ఈ ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విద్యార్థులను పరామర్శిస్తున్నారు, అలాగే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సో మొదటి నుంచి కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి నిరసనలకు దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అకస్మాత్తుగా ఈ రోజు ఉదయం నుంచే యాక్టివేట్ అయింది. ఈ రోజు రాహుల్ గాంధీ వెంటనే ఈ రోజు ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. అలాగే దీనికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ క్రమంలో భాగంగా ఈ రోజు ప్రధానమంత్రి నివాసానికి వెళ్లి అక్కడ బైఠాయించి అక్కడ ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. సందర్భంగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేసి వారిని అరెస్ట్ చేసి లోపల వేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో మొత్తానికి అనేక మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అలాగే రాహుల్ గాంధీ వీరందరూ కూడా ఒక రకంగా మెరుపు ధర్నా నిర్వహించారు. అకస్మాత్తుగా ధర్నాకు దిగారు. సో ఎలాంటి ప్లాన్ లేకుండా అకస్మాత్తుగా ధర్నాకు దిగడంతో పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో నిజానికి ముందుగా ఎలాంటి పిలుపునివ్వకుండా అకస్మాత్తుగా రాహుల్ గాంధీ, సో ఎంపీలందరూ కూడా ప్రధాని నివాసానికి వెళ్లారు. సో ఆ నేపథ్యంలో ఇక్కడ ధర్నా కొనసాగుతుంది. ఆ వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరెస్ట్ చేసి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి నిన్న జరిగినటువంటి పార్లమెంటు ముట్టడిలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున నిన్న నిరసన కార్యక్రమం జరిగింది. ఏకంగా పార్లమెంటును ముట్టడించారు విద్యార్థులు. చాలా మంది విద్యార్థులకు ఈ సందర్భంగా గాయాలయ్యాయి. పోలీసులు జరిపినటువంటి Honorable Prime Minister is not saying anything. Honorable Home Minister is not making any statement. So hundreds of students, they are in the hospital, but Prime Minister is not opening his mouth, and Mr. Amit Shah, Home Minister of India, is not saying anything about the students' attack. So इसलिए Congress MPs Lok Sabha Rajya Sabha under the leadership of मोदी देश को खा गया, देश के बच्चे के రైట్ వెంకటేష్, మనం చూస్తున్నాం అంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నీట్ పేపర్ లీక్ విషయంలో సైలెంట్ గానే ఉంది. సడన్ గా ఏంటి కాంగ్రెస్ లో ఇప్పుడే కదలికి రావడం? నిన్న కాంగ్రెస్ జనతా పార్టీ నిర్వహించినటువంటి పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. వేల సంఖ్యలో విద్యార్థులు స్పందించారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సో ఆ నేపథ్యంలో ప్రజల స్పందన, విద్యార్థుల యొక్క స్పందన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ఈ రోజు ఉదయాన్నే రాహుల్ గాంధీ ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయనతో పాటు ఎంపీలు వెళ్లారు. అలాగే ప్రభుత్వ చర్యల్ని ఖండించారు. ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు పైన భారీ ఎత్తున లాఠీ చార్జ్ చేసినటువంటి నేపథ్యంలో, అలాగే టీయర్ గ్యాస్ ఉపయోగించిన నేపథ్యంలో అనేక మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సో ఈ నేపథ్యంలో ఈ అంశం పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకుంది. సో ఆ నేపథ్యంలో ఈ రోజు నుంచి ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిరసనకు సంఘీభావంగా రంగంలోకి దిగినట్టుగా మనకు కనబడుతుంది. నిజానికి కాంక్రోచ్ జనతా పార్టీ నిరసన ఒక వైపు కొనసాగిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఛాత్రోం కి గూంజ్ అనేటువంటి పేరుతో కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించింది. ఎక్కడ కూడా కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొనలేదు. కానీ అకస్మాత్తుగా నిన్న విద్యార్థులు గాయపడినటువంటి నేపథ్యం, అలాగే వేలాది మంది విద్యార్థులు నిన్న ఈ కార్యక్రమానికి హాజరై రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రంగంలో దిగి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ అంశం పైన మాట్లాడుతున్నారు. సో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశం పైన పార్లమెంట్ లో చర్చ జరగాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సో ఈ రోజు ఆకస్మికంగా ప్రధాని నివాసం వద్ద వెళ్లి మెరుపు ధర్నాకు దిగారు. అంటే ఒక పక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాలను వేదిక చేసుకునే కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ ని తెలిపింది. మరి అలాంటిది పార్లమెంట్ లో నిలదీయకుండా కాంగ్రెస్ ఎందుకు రోడ్డెక్కిందంటారు వెంకటేష్? పార్లమెంట్ లో సభలన్నీ కూడా పదే పదే వాయిదా పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. పార్లమెంట్ లో ఎలాంటి చర్చలు జరగడం లేదు. ప్రధానంగా ఈ అంశం పైన విపక్షాలన్నీ కూడా నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో ఏమాత్రం చర్చలు కూడా జరగనటువంటి పరిస్థితి. సో నిన్న ఈ రోజు 2 రోజుల పాటు కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి దానిపైనే ప్రధానంగా వాయిదాల పర్వం కొనసాగుతుంది. సో ఆ నేపథ్యంలో
వాయిదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో की आखिर इस देश की हो रही है, बच्चे कल प्रोटेस्ट कर रहे हैं, सर आज उसी लोग सड़क उतरे हो। सर प्लीज ये गुंडागर्दी है जी, सर ये गुंडागर्दी ऊपर अंदर हो जाओ आपको डिटेन किया गया। चलो सर अंदर बैठ के बात कर बात तो करने दो, ये अंग्रेजों का राज है। नहीं सर कमाल है, आप तो अंग्रेजों से भी आगे बढ़ गए हैं। वो भी विधार प्रगति पर उतरा है। आगे बढ़ो आगे बढ़ो। गिरफ्तारी दे रहे हो आप। सरकार को लगता है छात्रों का नरेंद्र मोदी मुर्दाबाद, नरेंद्र मोदी मुर्दाबाद। जो सरकार की कमी है नहीं बैठेंगे। तो पार्लिमेंटेरियन केरल के मुख्यमंत्री भी पहुंच चुके हैं और लगातार आप देखेंगे इस तमाम जानकारी और आइए सर इधर से आइए सर यार सर यहाँ बोलने का टाइम है, थोड़ा साइड होइए सर। बहुत हो गए बदमाशी, खबरदार सारे ऑफिसर इलेक्टेड है। बूढ़ा बुजुर्ग का कैसे करें तुम, कैसे करो ये मत लिखे। आराम से रहो, आराम से बैठो। पीसफुल प्रोटेस्ट है, पीसफुल प्रोटेस्ट है। राहुल गांधी सभी को व्हाइट बैंड मैडम, अरे रुक जाओ दादा, आप कहाँ घुस रहे हो? खुद अपने हाथों से इस बैंड को सबको दे रहे हैं और सबसे कह रहे हैं कि पहनिए। नरेंद्र मोदी नरेंद्र मोदी